మంత్రిగా మోడీ గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అన్నిటికీ మిక్కిలి భారత సగటు పౌరుడు అమెరికాలో బతకడానికి పోయినా, లండన్ పోయినా, యూరోప్ పోయినా, దుబాయ్ పోయినా ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పే స్థాయికి వచ్చింది మోడీ గారు ఆయనలో. దట్ అది వెలగట్టలేనిది. ఎస్ అరే నేను ఏమంటున్నా, నేను అందుకనే ఈ దేశంలో ఒకసారి అధికారంకి వస్తే మళ్ళీ మార్పు కోరుకుంటారు ప్రజలు, మళ్ళీ మార్పు కోరుకుంటారు. అలాంటి దేశం ఇక్కడే ఉందో అక్కడే ఉంది. కానీ 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత కూడా 3వసారి మళ్ళీ మోడీ గారు కోరుకున్నాను. ఇక్కడ ఎందుకు మారిపోయింది అంటున్నాను? ఇవాళ నిజంగా 240 సీట్లు వస్తున్నావు, 30 సీట్లు వస్తున్నావు వేరు. ఇవాళ మీకు తెలుసు కొన్ని కొన్ని తగ్గుతాయి. అట్లాంటిగా మొన్న ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది. ఆఫ్టర్ 20 years ఒరిస్సా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ తెలంగాణ 4 సీట్ల పైన 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చూసిన పక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో బాగా కొట్లాడినాం కదా. 3 జెండాలు 3 కళవేసి కొట్లాడినాం. పక్క రాష్ట్రంలో ఏమైంది మీరు చూస్తలేరా? ఎక్కడ పోయింది? నేను అందుకనే మీకు ఎక్కడన్నా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనబడుతుంది. మీరు సరిగా విజువలైజ్ చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో ఎక్కడైనా తక్కువ ఉండేటట్టు అనిపిస్తుంది. అరే ప్రజలు ఇచ్చిన నినాదం, ఎస్ తప్పకుండా ఇచ్చినాం. ప్రజలు ఇచ్చిన నినాదం అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చేయదు, రాముని పేరు మీద చేయలే. మేము నిర్మాణమైన నేషనల్ హైవేస్ మీద మాట్లాడినాము, పేదలకు ఇచ్చే 5 కిలోల బియ్యం గురించి మాట్లాడినాం, కట్టిన 4 కోట్ల ఇళ్ళ గురించి మాట్లాడినాం, పేదలకు ఇంతకుముందు చెప్పిన టాయిలెట్ల గురించి మాట్లాడినాం, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినాం, అభివృద్ధి గురించి మాట్లాడినాం, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి కీర్తి ఎగురుతున్న తీరు గురించి మాట్లాడినాం. దాని గురించి మాట్లాడినాం మేము. అదొక పార్ట్. భారత ప్రజల సంస్కృతి సాంప్రదాయాల కాపాడే కర్తవ్యం కూడా భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పినాం. ఎప్పుడు ప్రభుత్వం అంటే రోడ్లు వేసేది, బంగ్లా కట్టేది కాదు. ప్రభుత్వం అంటే ప్రజల విశ్వాసాలని కాపాడే బాధ్యత కూడా ఉంటుందనే విషయం మీరు మర్చిపోకండి. ఆనాడు కేవలం అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా ఓట్ల కోసం, సీట్ల కోసం కక్కుర్తిపడి భారత జాతి సంస్కృతిని మట్టగలిపిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ఇలా అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతే ముఖ్యమని చెప్పి కాపాడిన బిడ్డ. మనది మనం తెచ్చుకున్నాం, వాళ్ళే మనం తెచ్చుకోలేదు. అంటే వెకిలి మాటలు, గివే మాటలు అంటే వెకిలి మాట. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక్కొక్క మాట. ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీ అలయన్స్లో బాగా పోటీ చేసినా లేదా? ధర్మం ఏంది? ఎన్నికల ముందు కలిసి పోటీ చేసినాయి. వాళ్ళను ఎక్కడనో రెచ్చగొట్టిండ్రు, తీసుకుపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారం నడుస్తారు. శివసేన యొక్క ఫిలాసఫీ ఏందో మీకెరక, శివసేన యొక్క మూల ఫిలాసఫీ ఏందో మీకెరక. కానీ చేసింది ఆ పార్టీలో ఉంటున్న ఎమ్మెల్యే తిరుగుబాటు చేసి మా 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 ఫిలాసఫీ ఇది కాదు, మా ఫిలాసఫీ బీజేపీతో ఫిలాసఫీ అని చెప్పి వచ్చారు. ఇవాళ బాబు గారు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఎన్నికలు కొట్లాడినాం. బాబు గారి ఇంటికి పోతున్నాం, గిదా ఈ లాలుచి ఇది అర్పణి పని. బాబు గారి ఇంటికి పోతున్నాం, పోతావా? బీహార్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి పోతారా? రండి అన్న, ఒక కుర్చీ.